నేను 175కు 177 స్థానాలు గెలుచాము అంటే 2 తమిళనాడులో గెలుచామని 25 పార్లమెంటు స్థానాలు గెలుచామని నేను కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నా మా జగన్మోహన్ రెడ్డి అనుకో ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా చూస్తే ఈరోజు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొటారు అబ్బయ్య చౌదరి అనేటువంటి ఒక నాకు చెప్పకూడదు, నేను మా జగనన్నకు చెప్పనగాడు చెప్పినా అలా టికెట్ ఇద్దు ఆడు ఓడిపోతాడు, ఆడ చింతమనేని ప్రభాకర్ అని ఆయన ఉన్నాడు, ఆయన మీద నెగ్గలేడు, ఆ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉన్నాడు, ఇసుక మైనింగ్లు చేశాడు, అక్రమంగా మట్టి తవ్వకాలు దొవిలాడు, చేపల చెరువులు దొవినాడు, దళితులను కొట్టించినాడు, బీసీలను కొట్టించినాడు, కోడి పందాలు ఆడినాడు, అక్రమంగా తోటలోకి 70 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు వేసుకున్నాడు. వద్దు నా అవినీతి చేశాడు నా జగనన్న అంటే నువ్వు విన్నావు నా మాట ఇన్లా. ఈరోజు కొటారు అబ్బయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి నిన్న హైదరాబాద్లో క్రికెట్ జరుగుతూ ఉంటే ఈయన చూడు ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ చూస్తాడో ఒకసారి చూడండి మీరే చూడు. ఇప్పుడు ఎలక్షన్ టైం అయిపోయినా ఇంటింటికి పోయి అమ్మా నాకు ఓట్లు వేయండి, మీ గుద్దలు అడుగుతాను, మీ ముదులు అడుగుతాను, మీకు ఏమి కావాలంటే అది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న 175 గెలిచిన తర్వాత మీకు నేను చేస్తాను అని ఇళ్ళబడిగా పోయి ప్రచారం చేసుకోవాల్సింది పోయి నువ్వు క్రికెట్ మ్యాచ్ కావాలనేనా? ఎన్ని లక్షలు బెట్టింగ్ వేసావు చెప్పు. నువ్వు కోడి పందాలు బెట్టింగ్లు లేవు నీకా? మా అన్నను డ్యామేజ్ చేసేదానికే ఉన్నారు కదరా మీరంతా, బఫూన్లు అంతా మా పార్టీలోనే ఉన్నారు. రూపాయి పిల్లలకు పనికిరారు అవులేగా. నీకేం చెప్పినాను నేను, నువ్వు పోయి పని చేసుకోబో, నువ్వు పోయి ప్రచారం చేసుకోబో అని చెప్తే క్రికెట్ మ్యాచ్లు చూడబోతావు నువ్వా? కోడి పందాలు కాడా చూసి మ్యాచ్లు నీ ఇష్ట ప్రకారం మ్యాచ్లు చూసుకొని మా పార్టీని ఏమి చేయాలని నువ్వు ఈరోజు ఇది తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు ఏ విధంగా తిప్పుతున్నారు, నిన్ను రోడ్ల బడిగా వేసి ఈడుస్తున్నారు. సిగ్గులేదా? ఇక్కడైనా సరే కొటారు అబ్బయ్య నువ్వు ప్రజల్లోకి పోయి నీకు మా ఆయన టికెట్ ఇచ్చినాడు కాబట్టి నువ్వు ప్రజల్లోకి పోయి అయ్యా మాకు ఓట్లేయండి, మాకు 175 గెలిపిండి అని చెప్పి ఇంటింటికి పోయి నువ్వు అడుక్కో. ఏదో అదొకటి ఏదో పాదయాత్ర చేస్తున్నాను ఊరూరా అన్నావు, ఎట్టపోయిందిరా నీ పాదయాత్ర? ఇప్పుడు కదా చేయాల్సింది నువ్వు. అంటే ఎలక్షన్ ముందు నువ్వు ఓడిపోతావని నీకు తెలిసే నువ్వేమన్నా ఈ పనులు చేస్తున్నావా మా ఆయనను మింగబెట్టేదానికి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇకనైనా సరే జగనన్న ఇటువంటి వాళ్ళతో కొద్దిగా డేంజర్ మనకు, ఒకరోజు నువ్వు ఆలోచన చేసుకొని టికెట్లు ఇవ్వమని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.